హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే ట్రిప్ ది డే 1. సో ఇప్పుడైతే మేము వెళ్దాం అనమాట పూరి ఒడిశా. సో ఇప్పుడైతే మేము ఇంకా రెడీ అవ్వలేదు. 6 o'clockకి బస్ వస్తుంది అంట. నేనైతే ఫ్రెష్ అని అయిపోయి వచ్చేసి ఇప్పుడు మేకప్ చేసుకోవాలి. సో నేను నైట్ చేసుకున్న స్కిన్ కేర్ చాలా వర్త్ అనమాట నాకు. ఇంకా మా అక్క వాళ్ళు ఎవరు రెడీ అవ్వలే. రెడీ అయిపోయింది, ఇప్పుడు లేచింది, వాళ్ళు రెడీ అయిపోయినట్టుంది. సో ఫ్యామిలీ మొత్తం కాదు, కొంతమంది రావట్లేదు. లైక్ మా పెద్దమ్మ రావట్లేదు, మా అత్తయ్య ఆర్మీ కాబట్టి ముందు మంత్ సెలవులు వచ్చాయి కాబట్టి ఈ మంత్ సెలవులు లేవు. సో రావడం లేదు. ప్లస్ మా నేహక్కలు తిరుపతిలో ఉన్నారు, అక్క మాయ. సో మా నాని కూడా రాదు. సో చలో బ్లాగ్ అంతా చూసండి. ఇప్పుడైతే గెట్ రెడీ విత్ మీ వీడియో కూడా చేయాలి. యాక్చువల్లీ ఈ డ్రెస్లో ఉంది, ఈ డ్రెస్ గుర్తుపెట్టారా, నా బర్త్డే డ్రెస్ అనమాట. సో చలో చూసేద్దాం. మా ఊర్లోనైతే వెదర్ అయితే చాలా బాగుంది కదా గాయస్ ఇక్కడ అయితే. అండ్ మా పెద్దమ్మల ఇంట్లోనైతే నేను ఇంకా లెగిసాక బయటకు వచ్చేసాక ఇంకా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే నేను చక్కచక్క రెడీ అయిపోతున్నా. నాకైతేనే ఏమైనా ఈవెంట్స్ ఉన్నా బయటకు వెళ్ళాలంటే అస్సలు నిద్ర పట్టదు. బేగా లెగిసిపోయి బేగా రెడీ అయిపోలేని అంటుంది. ఎందుకంటే మళ్ళీ నుంచి లేట్ అయిపోయావు అనుకొని అంటారు అనేసి నేను ముందే లెగిసిపోతాను. నాకంటే లేట్కి రెడీ అయ్యేదంటే మా అక్కనమాట. రాసుకొని ఏవో 2-3 ప్రొడక్ట్స్ అయినా చాలా లేట్ అనమాట. దీని తర్వాత మేము స్టార్ట్ అయిపోయాం. మినీ ట్రావెలర్ కూడా వచ్చేసింది. ఫస్ట్ అయితే మా ఊరి దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళేసి మంచిగా మొక్కుని మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము పలాస వరకు వెళ్తే అక్కడి నుంచి మా మాయ వాళ్ళు అయితే వస్తారనమాట. ఇంకా అందరు కజిన్స్ మా మాయ వాళ్ళు అందరూ. సో అండ్ ఇక్కడైతే వచ్చారు మా గర్ల్స్ గ్యాంగ్ అంతా ఒక దగ్గర. అండ్ మా మాయ వాళ్ళ డాడీ వాళ్ళందరూ వాళ్ళందరూ ఏం చేసి కార్లో వచ్చేస్తున్నారు అనమాట. అండ్ మా మమ్మీ అందరికీ బొట్టు పెడుతుంది. సాయిబాబా గుడి కూడా వెళ్ళేసి మొక్కొని కొబ్బరికాయ కొట్టేశారనమాట వీళ్ళు. మా మనీస్కి అయితే మా మూకు బ్రాంపే వేస్తుంది ఫుల్గా. మేమైతే బ్రేక్ఫాస్ట్ చేశాక ఇంకా ఇలాగ వెళ్తుండగా అక్కడ నుంచి మా మమ్మీ వాళ్ళు 10 కల్లా టీ తాగుతామంటే అక్కడ ఆపారనమాట. అండ్ మేమందరం అయితే ఇలా పిల్లలందరం ఐస్ క్రీమ్ తీసుకున్నాం. అండ్ ఇక్కడైతే చాలా బాగుంది కదా గ్రీనరీ అంతా, ఇదంతా నాకు చాలా బాగా నచ్చింది. సో దీని తర్వాత మేమైతే టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాం. దీని తర్వాత మేము ఇక్కడైతే లింగరాజు టెంపుల్కి అయితే వెళ్ళాం. అక్కడైతే ఫోన్స్ అయితే అలౌడ్ లేదు కదా, అందుకే నేను మొత్తం లోపలిది ఏం తీయలేదు. బట్ కాల్ అయితే చాలా కాలిపోయాయి గాయ్స్, ఈ టెంపుల్ కాదు కానీ. అండ్ మా అక్కకు కూడా హాయ్ చెప్పేయండి. అండ్ దీని తర్వాత మేము అందరం అయితే దర్శనం చేసుకుని అయితే వచ్చేసాం. అండ్ ఇప్పుడైతే మా లిక్త పాపకు కూడా హాయ్ చెప్పేయండి. ఒక్కొక్కరు రూపురేఖలు మారిపోయాయి అనమాట. అండ్ దీని తర్వాత మేమైతే నవగ్రహ టెంపుల్కి వెళ్ళాం. ఇదైతే కొనార్ శాండ్ టెంపుల్ అనమాట. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ చెప్తాను అన్నాను కదా. సో చలో. సో ఇదైతే లైక్ ఫస్ట్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ వెళ్ళగా ఉందన్నమాట. అదైతే ఎగ్జిట్ అంట నవగ్రహ టెంపుల్ది. ఇంకా ఎంట్రన్స్ అయితే ఇంకో రూట్ నుంచి వెళ్ళాలి అన్నారు, అందుకే మేము నడుచుకుని వెళ్తాం. ఇక్కడైతే ఇన్ని వస్తువులు ఉన్నాయంటే ఉన్నాయి, కొనుక్కోవాలని ఉంది. బట్ ఏమీ కొనుక్కోలేకపోయినా ఇక్కడైతే మేము మాట్లాడుతున్నాం అనమాట. లైక్ ఇదంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళతోని మా మాయ వాళ్ళందరూ. టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ పర్ పర్సన్ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అయితే పడ్డదనమాట. అండ్ ఇక్కడ దానికోసమే మేము వెయిట్ చేస్తున్నాము. మోకుకి మా మనీస్కి అందరికీ హాయ్ చెప్పేయండి. మా పెద్దమ్మ హాయ్ చెప్తుంది, వాళ్ళు అయితే ఏం చేయక వీడియో తీక అంటుంది. దాని తర్వాత ఇక్కడ టికెట్ అనమాట. ఇంకా ఎక్కడికి వచ్చినా మా మమ్మీది మా అక్కది గోలే గోలే అనమాట. అండ్ ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం వెళ్ళాం. అండ్ ఇక్కడైతే అంకుల్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, వినండి. नरसिंह जब शुरुआत किए थे 1238 में, कंप्लीट किए थे 1250 में, लगभग 12 साल लगा था। 12 एकड़ जमीन, 1200 कारीगर मजदूर आए थे। तब नरसिंह देव का ऑर्डर था 5 मंदिर बनाने के लिए। 12,000 सबसे खास बात क्या ఇక్కడ ఏం చెప్తున్నారంటే 12th సెంచరీలో అయితే ఈ టెంపుల్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఇదైతే మొత్తం కంప్లీట్ అవ్వడానికి 12 ఇయర్స్ అయితే పట్టింది. బట్ ఇదైతే ఓపెన్ అయితే అవ్వలేదు, అదంతా చెప్తున్నారు. మ్యాగ్నెట్ వల్ల సన్ అనేది ఫస్ట్ రైజ్ అనేది దీని మీద ఈ టెంపుల్ మీద పడుతుంది. इसी रथों में 7 घोड़े और 24 चक्र लगाया। सूर्य 7 दिन में 7 कलर, इसलिए 7 घोड़े। 24 घंटा के लिए 24 चक्र, दिन का बना रात का बना, 2 जोड़ी रखा। इसके बाद किसी मंदिर बनाने का टाइम कोई सीमेंट कारखाना नहीं था और एक पत्थर का अंदर लोखंड डाला था। सबसे टॉप में मैग्नेट रखा था, मैग्नेट काउंटरने के लिए। जिस मैग्नेट वेट था 53 टन। जो मैग्नेट ने 5 मंदिर को बाला जो बिगड़ो था, बिगड़ो हैंगिंग हवा में लटकता। पहला जब सनराइज होता है इस माथा पे पहला किरण पड़ा था। तीसरा बात, आप लोग आपको हिंदुस्तान में जितना हिंदू मुताबिक मंदिर से परिक्रमा करेंगे, किसी किसी दरवाजे के सामने शेर और हाथी देखेंगे। इधर सबसे नीचे इंसान पड़ा हुआ। चलिए आगे बढ़िए सब लोग। जय जगन्नाथ।
ఇంకా ఇందులోనైతే 12 క్లాక్స్ అయితే ఉన్నాయి, రాయితో రూపాలు అనమాట అవి అయితే. అండ్ అవే 24 అవర్స్ అనమాట లెక్క చూసుకుంటారు. అండ్ లైట్ అనేది, సన్లైట్ అనేది సన్ రైజ్ ఫస్ట్ అయితే ఈ టెంపుల్ మీద పడుతుంది. సో అదే ఇక్కడ అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. దీని తర్వాత అయితే లైక్ ఏంటి అంటే స్టోరీ అంతా చెప్తాను వినండి. సో ఒక రాజు అంట 12 years వరకు టైం ఇచ్చాడనమాట ఇదంతా కంప్లీట్ చేయమని. బట్ అక్కడైతే ఏమైంది, ఆ 12 yearsలో అదంతా కంప్లీట్ అవ్వలేని వల్ల రాజు 1200 మందిని అయితే చంపేశాడు. అందుకే ఈ టెంపుల్ అయితే ఇంకా పూర్తిగా అవ్వలేదు, అందుకే క్లోజ్ చేస్తారనమాట. అండ్ ఇప్పుడైతే మేమైతే లోపలికి వెళ్తున్నాం. అందరము ఇన్ఫర్మేషన్ వినాక చాలా చాలా బాగుందన్నమాట. ఇంకా అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. 300కి వర్త్ అనిపించింది. సో ఇంకా మొత్తం టెంపుల్ అయితే మీరే చూసేయండి. ఇంకా అండ్ ఇదైతే టెంపుల్ది ఎంట్రన్స్ అనమాట. గట్టిగా చూపించుకొని వచ్చేస్తే ఇలాగ ఉంటుంది. అండ్ చుట్టూ ఇక్కడ నుంచి చాలా బాగుంది, మంచిగా చెట్లు అండ్ మధ్యలో టెంపుల్ అదంతా. అండ్ ఇక్కడైతే డ్యాన్సెస్ది ఒక్కొక్క రూపం అయితే అంత మంచిగా చెక్కారంటే అంత మంచిగా చెక్కారు. నాకైతే అలా చూసుకొని ఉండిపోవాలి అనిపించింది. నేను మా అక్క అయితే ట్విన్నింగ్ వేసామన్నమాట ఆ రోజు. బట్ ఇద్దరం ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. అండ్ ఇంకా ట్రిప్ డేట్ కూడా అలాంటిదే ఇంకొక సీన్ జరిగింది, అదైతే మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చెప్పేస్తా. అండ్ ఇక్కడైతే అందరం మంచిగా స్టోరీ వినుకుంటూ అయితే వెళ్తున్నాం. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ ఒక్కొక్కటి తెలుసుకోవడం. అండ్ ఆ డ్యాన్సెస్ అయితే నాకు ఇంకా స్టెప్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఒక్కొక్క ఎంత బాగా శిల్పం చెక్కారంటే అంత బాగా చెక్కారు. నాకైతే ఫుల్గా నచ్చేసింది. అండ్ ఇక్కడ మొత్తం రాయితో కొన్ని రూపాలు అవన్నీ ఉన్నాయన్నమాట. అంత దూరం ఏమి వెళ్ళలేదు మేము. అండ్ నేను అక్కడ ఒక రీల్ కూడా చేశాను, బట్ నాకైతే అస్సలు నవ్వాగట్లేదు. సో ఇంకేం చేస్తాం, ఇంక దీని తర్వాత మేమైతే ముందుకు వెళ్తున్నాం. అండ్ అక్కడంతా అయిపోగానే ఇక్కడ 2 గుర్రాలు అవన్నీ చూపిస్తున్నారు అనమాట. ఎంత బాగా చెక్కారో గాయ్స్, అని చెప్తున్నా. లిటరలీ వచ్చిన వాళ్ళందరూ ఇంకా అలా చూసుకొని ఉండిపోతారనమాట మీరైతే. అండ్ ఇదే అనమాట చక్రాలు అన్నాను కదా టైంది. సో ఇదేనమాట. సో 12 చక్రాలు కరెక్ట్గా ఉన్నాయి. దీని తర్వాత ఇంకా ముందుకు వెళ్తున్నాం అనమాట మేమందరం ఒక్కొక్క చక్రం చూసుకొని. అండ్ ఎవరు కట్టారో కానీ ఇంకా పూర్తిగా అయిపోయింది ఈ టెంపుల్. చాలా హైలైటెడ్గా ఉన్నాను, బట్ ఏం చేస్తాం, ఇంకేం చేయలేము. సో చాలా బాగా నచ్చింది నాకైతే ఈ టెంపుల్ అయితే. ఇంకా నాకైతే మా అన్న అయితే కొన్ని వీడియోస్ కూడా తీసాడనమాట. సో దీని తర్వాత మా పెద్దమ్మకి హాయ్ చెప్పేయండి. మా పెద్దమ్మ, మా అమ్మమ్మ, నేను అని అందరం అయితే ఇక్కడ మా పెద్దమ్మ అంటుంది డ్యాన్స్ వేసినట్టు ఒక స్టెప్తో ఒక ఫోటో తీసుకోవచ్చు కదా మంచిగా అనేసి. సో ఇక్కడ నేను ఇంకో డ్యాన్స్కి అయితే ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఫుల్ ట్యాన్ అయిపోయాను నేనైతే. ఇంకా తిరిగి అదే సీరియస్ డిస్కషన్ అనమాట మాకు. అండ్ దీని తర్వాత ఇంకా మా మమ్మీకి మా పెద్దమ్మకి ఎక్కడ వచ్చినా ఇంక మాటలు తప్ప. మా మాయవాళ్ళ కొడుకు చూడండి అలా చూసుకొని వెళ్తున్నాడు వాడు. అండ్ ఇప్పుడైతే మేము వాటర్ తాగడానికి వచ్చాము. ఒక్కొక్కరు అయితే ఫుల్ టైర్డ్ అనమాట, రూపురేఖలే మారిపోయాయి. పొద్దున్న ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాము అండ్ ఇప్పుడు వస్తాడికి ఇలాగ అయిపోయాము. అండ్ మా మాయవాళ్ళ కొడుకు చూడండి ఏం చేస్తున్నాడో మినీ బ్లాగ్లో ఆల్రెడీ చూసి అంటారు. అందుకే మేము ఇక్కడ అందరం నవ్వుకుంటున్నాం అన్నమాట. పడిపోతావురా అన్న ఇంకా వినట్లేదు. అండ్ దీని తర్వాత ఇంకా షాపింగ్కి అయితే వచ్చాం. అండ్ ఇక్కడైతే మా అక్క మా నేహాకి చూపిస్తుంది ఇయర్ రింగ్స్ ఏవి కావాలో చెప్పు అనేసి. దాని తర్వాత మేము ఇక్కడైతే సోడా అయితే వీళ్ళందరూ తాగుతున్నాను అనమాట. నేనైతే దాని ముందే వెళ్ళి చక్కగా తాగేసి వస్తాను. సో నాకు అందుకే ఇక్కడ నచ్చలే టేస్ట్ అంతగా. అండ్ దాని తర్వాత అయితే మేమైతే బీచ్కి అయితే వెళ్ళాం గాయ్స్. ఇంకా బీచ్ లోపలికి అయితే ఇంకా వాటర్లోకి వెళ్ళలేదు. మా అక్క అండ్ మా మోకు క్యామెల్ ఎక్కుతాను అన్నారనమాట. బట్ మా మోకు లాస్ట్కి హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. ఇంకా మా అక్క అండ్ మా నిరుపమ అయితే వెళ్ళారు. అండ్ నాకు బీచ్కి వెళ్ళానంటే ఇంకా నాకైతే వాటర్లోకి వెళ్ళాలి అనిపిస్తుంది. తర్వాత మేమైతే డాన్స్ చేసుకుంటున్నాం. ఇది కొత్త స్టైల్ చిండు, నువ్వు కూడా వేయచ్చు కదా, వీడియో పబ్లిష్ చేస్తాం. చిండు చిండు చిండు.
Hi guys, welcome back to her channel Chandini Official. అండ్ ఇక్కడ మా నిరుపమ అయితే ఇది ఒక్క డైలాగ్ కోసం చాలా ప్రాక్టీస్ చేసిందనమాట. అండ్ మేమైతే జగన్నాథ స్వామిని దర్శనం కూడా చేసుకొని అయితే వచ్చేసాం. అండ్ అక్కడైతే ఫోన్స్ అలౌడ్ లేవు కాబట్టి మేము కార్లోనే పెట్టేసి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇప్పుడైతే మేమైతే రూమ్కి అయితే వెళ్తున్నాం గైస్. సో ఇంకా రూమ్ ఎలాగుందో అదంతా మీకైతే ముందు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపించేస్తాను. సో బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.